నేనెప్పుడు డబ్బు డబ్బు అని అల్లాడాను. అందువల్ల నువ్వు పట్టించుకోలేదు. మీ అమ్మను అన్నయ్యను తిరిగి మళ్ళీ చూడాలనే ప్రయత్నము చెయ్యలేదు. మీ చిన్నమ్మకు బిడ్డలు లేనందువల్ల నిన్నెంతో ముద్దుగా పెంచాను. అవును, నాకు 15 ఏళ్ల వయసు వచ్చినప్పుడు కూడా ఒళ్ళో కూర్చోబెట్టుకుని అన్నం తినిపించేది. లోకం తెలియని అమాయకుడులా పెంచాను. ఎంతో తప్పు చేశాను. కళ్యాణ్, ఇక్కడున్న మేనేజర్నే కాదు, ఒక పనివాణ్ణి కూడా నేను నమ్మలేకున్నా. అందుకే నువ్వు మద్రాసుకు పోయి ఏదో విధంగా మీ అమ్మను మీ అన్నయ్యను వెతికి కనిపెట్టి ఇక్కడికి తీసుకురా. మీ అమ్మ గొప్ప తెలివైనది. మీ అన్నను సక్రమంగా చక్కగా పెంచుంటుంది. వాళ్లే ఈ ఆస్తిని నిన్ను కాపాడగలరు. అలాగే. ఆ తర్వాత దగ్గరికి రా. నువ్వు వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చే వరకు ఈ విషయాన్ని ఇక్కడెవరూ పసిగట్టకూడదు. ఏదో ఒక కుట్ర పన్నగలరు. దుంబుకు కూడా చెప్పను. జాగ్రత్తగా నడు. నానా, నాకు అన్నయ్య ఉన్నాడని చెప్పావే, వాడికి కూడా ఎత్తిపడలేనా? యాక్ట్ చేస్తున్నావా? గిలిగిలి గిలిగిలి చక్కలి గిలిగిలి గిలిగిలి అండ్ సర్లే. ఆ తర్వాత ముందు నీళ్లు సాగు. చలబాబు గారు, చలబాబు గారు, ఏమండి? ఎవరిని పిలుస్తున్నావు రామయ్య? మిమ్మల్ని. కాఫీ. ఏం నువ్వు ఎప్పుడు నన్ను రారా పోరా అని పిలిచేవాడు, శర్మగా మీరు అని మర్యాదగా పిలుస్తున్నావు. అదంతా మీ నాన్నగారి కాలంలో. మీ నాన్నగారు పోయారు కదా, ఇక మీద మీ చేతుల మీద కానీ జీతం తీసుకోవాలి. అందుకే ఈ మర్యాద. చిరబాబు గారు. సాంబయ్య, నన్ను ఇంకోసారి పిలు. చిరబాబు గారు. ఇవ్వు కాఫీ. గుడ్ మార్నింగ్ చిన్నబాబు గారు. ఏంటిది అందరూ మర్యాద ఇస్తున్నారే? ఇక నుంచి మా అందరికీ ఎస్టేట్ లో మీరేగా చిన్నబాబు గారు. అవును, మా నాన్న ఈ సంగతి నాకు ఎప్పుడు చెప్పలేదే. మేమందరం ఉన్నాగా మిమ్మల్ని ఎస్టేట్ ని జాగ్రత్తగా చూసుకుంటామనే నమ్మకంతోనే ఏమీ చెప్పకుండా పోయారు. ఈ చెక్కులో సంతకం పెట్టండి. పెడదాంలే. చెక్కులో సంతకం ఎందుకు పెట్టాలి? బ్యాంకు నుంచి డబ్బు డ్రా చేసి మన వర్కర్స్ అందరికీ జీతాలు ఇవ్వాలి కదా, అందుకు. సంతకం పెట్టాలంటే నాకు మరి 100 రూపాయలు ఇవ్వాలి. సరే. దుంపుకేమో 10 రూపాయలు ఇవ్వాలి. సరే. ఇదంతా నీకు ఇష్టమేనా? సరే. ఏంటిది? 1 వేసి పక్కన కోడిగుడ్లాగా 5 సున్నాలు పెట్టేసావేంటి? దీంట్లో సంతకం పెట్టండి, లెక్క తర్వాత చెప్తాను. ఏం సంబయ్య, సంతకం పెట్టమంటావా? ఏదో సంతకమేగా, పెట్టి పారేయండి. నువ్వు చెప్పావని పెడుతున్నా. నా 100 ఇందులోనేగా ఉంది. అవును. దుంపుగాడి 10 అన్ని అందులోనేనండి. మేనేజర్ వస్తా చిన్నబాబు. చిన్నబాబు వస్తా. ఏంటి గొడవ? ఇంట్లో ఏదో తప్పున్నట్టుండే. నాన్న అప్పుడే చెప్పాడు, చదువుకోరా, లెక్కలు అవి చూసుకోరా నాయన అని. ఆయన మాట వినకుండా ఈ డుంబుగాడితో ఆడుకోవటం పొరపాటు అయిపోయింది. అమ్మని అన్నయ్యని తీసుకురావాలి. 1 పక్కన 5 సున్నాలు పెడితే ఏమైంది? 1లు 10లు 100లు 1000 10,000. 10,000లో నా 100, డుంబుగాడి 10 తీసేస్తే
ఇగో తలనొప్పిగా ఉండే. సరే, నా 100 నాకు వస్తుంది.